వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. శాంతి సౌరభాలను వెదజల్లే ఓ నాయకుడు, హక్కుల కోసం పోరాడే ఓ యోధుడు, ఆటల రంగంలో సుపరిచితుడు, రాజకీయాల్లో సంచలనంగా మారిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఇదేంటి, ఇమ్రాన్ ఖాన్కు ఇంత ఇంట్రడక్షన్ అవసరమా అని అనుకోవచ్చు. అయితే ఇవి నా మాటలు కాదు. ఇమ్రాన్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన సంస్థవి. అసలు ఇమ్రాన్ శాంతి కోసం ఏం చేశారు? జైలు గోడల మధ్య ఇమ్రాన్ ఎదుర్కొంటున్న సవాళ్లేంటి? పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. పాకిస్తాన్ వరల్డ్ అలయన్స్ అనే సంస్థ ఇమ్రాన్ ఖాన్ ను నామినేట్ చేసింది. ఈ సంస్థ నార్వేకు చెందిన పార్టీట్ సెంట్రమ్ అనే రాజకీయ పార్టీతో కలిసి పనిచేస్తోంది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం చేసిన కృషికి గౌరవంగా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశామని పార్టీట్ సెంట్రమ్ పేర్కొంది. ఈ వార్త పాకిస్తాన్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఎందుకు ఇవ్వాలి? పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికి, మానవ హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ఈ నామినేషన్ కు కారణమని చెప్తున్నారు. 2018 నుంచి 2022 మధ్య ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ప్రజలకు స్వేచ్ఛ, న్యాయం కోసం కృషి చేశారు. అంతేకాదు, దక్షిణాసియాలో శాంతిని పెంపొందించేందుకు కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నించారు. 2019లో భారత వైమానిక దళ అధికారి అభినందన్ వర్ధమాన్ ను విడుదల చేసి శాంతి సందేశం పంపారు. ఈ చర్యలు ఆయన్ను శాంతి దూతగా చూపిస్తాయని నామినేటర్లు అంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ శాంతి కోసం చేసిన ప్రయత్నాలు చాలా ఉన్నాయి. ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన భారత్ లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్యలకు ఆహ్వానించారు. 2019లో బాలాకోట్ ఘటన తరువాత అభినందన్ ను విడుదల చేసి యుద్ధ భయాలను దూరం చేశారు. అంతేకాదు, కర్తార్పూర్ కారిడార్ ను తెరిచి సిక్కు యాత్రికులకు అవకాశం కల్పించారు. ఇది భారత్ పాక్ మధ్య సామరస్యానికి ఒక అడుగుగా చూస్తారు. పాకిస్తాన్ లో ప్రజల గొంతుకగా మారిన ఆయన ఆర్థిక సంక్షోభంలో ప్రజల జీవనాన్ని మెరుగుపరిచేందుకు కూడా ప్రయత్నించారు. ఈ చర్యలన్నీ ఆయన్ను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడిగా నిలబెడతాయని సమర్థకులు చెప్తున్నారు. పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కొంటున్న కష్టాలు చిన్నవి కావు. 2023 ఆగస్టు నుంచి ఆయన జైలులో ఉన్నారు. అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలతో 2024 జనవరిలో 14 ఏళ్లు జైలు శిక్ష విధించారు. 2022లో అవిశ్వాస తీర్మానంతో ఆయన అధికారం కోల్పోయారు. ఈ కేసులన్నీ రాజకీయ కక్ష సాధింపులని ఇమ్రాన్, ఆయన పార్టీ పీటీఐ ఆరోపిస్తోంది. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పై ప్రజల్లో ఉన్న అభిమానం తగ్గలేదు. గతంలో కూడా ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. 2019లో దక్షిణాసియాలో శాంతిని పెంపొందించినందుకు ఆయన పేరు ప్రతిపాదించారు. అభినందన్ విడుదల చర్య కారణంగా చూపించారు. పాక్ పార్లమెంట్ లో అప్పటి మంత్రి ఫవాద్ చౌదరి ఈ నామినేషన్ కు తీర్మానం చేపట్టారు. అయితే తాను ఈ బహుమతికి అర్హుడిని కానని, కాశ్మీర్ సమస్యను పరిష్కరించిన వాడే నిజమైన అర్హుడని అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ తిరస్కరించారు. ఇప్పుడు మళ్ళీ 2025లో ఈ నామినేషన్ రావడం మళ్ళీ ఇమ్రాన్ పై ఉన్న అభిమానాన్ని చూపిస్తోంది.